వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశంపై సుంకాల పేరుతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ని దారిలోకి తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేసిన ప్లాన్ ఫుల్ సక్సెస్ అయింది. సుంకాల పేరుతో విరుచుకుపడుతున్న ట్రంప్ కి మన ప్రధాని ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ని బూచిగా చూపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు భారత్ లో జరిపిన పర్యటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని నేలకు దించింది. పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ రష్యాల మధ్య అనేక అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఈ పర్యటన 2 దేశాల మధ్య మైత్రిని మరింతగా బలపరిచింది. 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలనే నిర్ణయం కూడా జరిగింది. అంతేకాకుండా అంతర్జాతీయ వ్యవహారాల్లో భద్రత విషయంలో ఒకరికొకరు చేదోడు బాదోడుగా ఉండాలని నిర్ణయించాయి. దీంతో అమెరికా కంగుతింది. భారత దిగుబడులపై సుంకాలు విధించి దారికి తెచ్చుకోవాలని ట్రంప్ వ్యూహం పన్నారు. దానికి భారత్ జంకలేదు. రష్యా నుండి చమురుతో సహా ఇతర వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకుంది. పుతిన్ భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ కూడా తమకు రష్యా ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పారు. భారత్ తన మద్దతును అన్ని విషయాల్లో కూడా రష్యాకు అందిస్తే అది తమకు అత్యంత ప్రమాదకరమని అమెరికా భావించింది. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడి స్నేహహస్తం చాటారు. 2 దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం గురించి చర్చించారు. 2 దేశాల మధ్య వాణిజ్యం మరింత బాగా పెరగాలనే అంశంపై ఇద్దరు నాయకులు మాట్లాడారు. టెక్నాలజీ, ఎనర్జీ, సెక్యూరిటీ రంగాల్లో మరింత ఎక్కువ భాగస్వామ్యం కావాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు. అమెరికా వాణిజ్య బృందం భారతదేశ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ట్రంప్ మోదీ ఫోన్ సంభాషణలు జరగటం విశేషం. అమెరికా డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని ఈ బృందం భారతదేశాన్ని సందర్శిస్తోంది. భారతదేశం అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అమెరికా సుంకాల పేరుతో విరుచుకుపడటంతో 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతున్నాయి. రష్యా, ఇండియాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య వాణిజ్యం మరింత ఎక్కువగా జరిగేలా చూడడానికి 2 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య $191 బిలియన్ మేర జరుగుతోంది. దీన్ని 2030 నాటికి $500 బిలియన్ తీసుకుపోవాలన్నదే లక్ష్యం. అయితే సుంకాల వల్ల ఈ ప్రతిపాదనకు తూట్లు పడ్డాయి. మరోవైపు భారత్ తన రూట్ మార్చుకుని రష్యాతో ఎక్కువ వాణిజ్యం చేసుకోవాలని డిసైడ్ అయింది. పుతిన్ పర్యటనలో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చింది. దీంతో అమెరికా దిగొచ్చింది. రష్యా, భారత్ మధ్య వాణిజ్యం మరింతగా పెరిగితే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు అని ట్రంప్ భావించారు. అందుకే మోదీతో నేరుగా చర్చించారు. 2 దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని పెంచుకోవడానికి ఉన్న అవరోధాలను తొలగించేలా ఆ విషయంలో తాను చొరవ చూపుతానని ట్రంప్ చెప్పినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి.